నమస్తే, నేను మీ సతీష్. తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి టికెట్లు దక్కని వాళ్ళంతా కూడా గంపగుత్తగా మా పార్టీలోకి వస్తున్నారు, కానీ ఎవరిని పడితే మేము వాళ్ళని తీసుకోమంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే కనుక ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారినాయి. మరి నిజంగా ఏదైతే తెలుగుదేశం జనసేనల తొలి జాబితా అభ్యర్థుల లిస్టు ప్రకటన జరిగిందో, మరి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, సజ్జల చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనక వాస్తవాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, తొలి లిస్ట్ వచ్చింది తెలుగుదేశం జనసేనది. ఒకవైపు వాళ్ళంతా వెళ్తూ ఉంటే ఈ రోజున సజ్జల గారు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, లేదా నిన్న సజ్జల గారు చేసినటువంటి వ్యాఖ్యలు, గంపగుత్తగా మా పార్టీలోకి నాయకులు అందరూ వచ్చేస్తున్నారు కానీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకోము అంటూ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇక్కడ ఏమైందంటే అండి, చంద్రబాబు నాయుడు గారు విధానం వైఖరి వాళ్ళు అంచనా వేశారు. ఏంటి, ఇప్పుడు కూడా లాస్ట్ మినిట్లో డిసైడ్ చేస్తాడైనా తొందరగా తేల్చుకోలేడు. ఆ తిరకాసు ఇరకాటంలో ఆ ఇబ్బందుల్లో కబక్కని కొంతమంది పార్టీలు సహజంగా మారుతారు కదా, అలాంటి వాళ్ళందరినీ మా దాంట్లో తీసుకొచ్చి గోతికండ అక్కలా కాసు కూర్చున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్యాండిడేట్లు లేరు కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఫుల్ షాక్ ఇచ్చాడు. 99 సీట్లు ఇద్దరిదే కలిపి ఆ కూటమి. ఆ 99 సీట్లలో కూడా వీళ్ళకి మళ్ళీ అటు ఇటు మార్పులు చేర్పులు పెద్ద ఏం లేవు. మామూలుగానే ప్రకటించినంత వరకు వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఆల్రెడీ ముందే ఎప్పుడో డిసైడ్ అయ్యాడు ఆయన. మిగతాయి కూడా రేపు మాపో డిసైడ్ చేస్తారు టకటకమంటాను. ఇప్పుడు ఈయన గంపకొత్తగా మా దగ్గరికి వచ్చేస్తున్నారు అనేటువంటి మాట ఏంటంటే చాంచల్యం అంటారు దాన్ని, భ్రమ. అంటే ఒక రకంగానే ఏదో ఊహల్లో ఉంటారు, అది జరగనప్పుడు ఆ మాటలు మాట్లాడతాం. ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏదో ఊహించుకున్నారు, మేము బటన్ నొక్కి డబ్బులు వేస్తాం, మా ఓట్లు వేస్తారో, లేదా వాళ్ళ కళ్ళ ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా మా ఓట్లు వేరే, లేదా దొంగ ఓట్లు ఉన్నాయి, ఈ ధీమాలో ఉన్నారు. ఇదంతా సాయిలా కనపడతలేదు బాబు, తన్నిలా ఉన్నారో తిరగబడి. మనం ఎంత కవ్వించినా వాళ్ళు ఊరుకున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎంత కవ్వించినా టీడీపీ వాళ్ళు మాట్లాడలేదు. ఇటీవల కాలంలో రౌండ్ వేస్తున్నారు తిరిగి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు గోండాలు కూడా రోడ్డు మీద, ఎందుకంటే బాబు తొన్నులు తినడానికి ఎవడ ఇష్టపడతాడో, జనం తిరగబడితే ఎవడ తట్టుకోలేరు కదా. అది కాకుండా రాష్ట్రంలో కూడా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఇక్కడ వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మోడస్ ఆపరండి, చిచ్చులు పెట్టడం, ఆభరణాలు వేయడం, అబద్ధాలు ఆడడం, కులాల మధ్య మతాల మధ్య ఇచ్చి పెట్టడం, ప్రాంతాల మధ్య ఇచ్చి పెట్టడం, రకరకాలుగా అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ చేస్తున్నారు. ఎన్ని చేసినా వాళ్ళకి వాతావరణం అనుకూలంగా లేదు. ఎందుకంటే జనాలకు అర్థమైపోయింది వీళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇతను అనవసరం, ఇతని వల్ల మనకు సుఖం లేదు, మనశ్శాంతి లేదు. నీకు ఎవరైతే డబ్బులు వేస్తున్నావు అనుకున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవడైతే ఏంటి ఎవడొచ్చినా వేస్తాడో అన్న లెక్కలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి కొంతవరకు ఉంటుంది, కానీ అది గెలిచేంతవరకు ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం వరకు ఉండొచ్చేమో, కానీ ఆ ఓటు బ్యాంకు 30%, 35% అంతకు మించి రాదు. ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి మీరు అనుకున్నది షాక్ తగిలేసినాడు. ఆ షాక్లోనూ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలదు. దాన్నే దిగ్భ్రాంతి అంటారు. ఆ దిగ్భ్రాంతి కలిగినప్పుడు మీరు పిచ్చి చూపులు చూస్తారు, ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదే మాట్లాడుతున్నారు వాళ్ళు. అందులో పెద్ద విచిత్రం ఎంత ఏం లేదు. ఇక వాళ్ళు ఏంటంటే వైనాట్ 175, వైనాట్ కుప్పం ఇలాంటి మాటలు మాట్లాడిన వాడు మాట వెనక్కి తీసుకోలేకపోతున్నారు. అందుకనే పదే మాట్లాడుతున్నారు. లేకపోతే ఎప్పుడో 88లో జరిగిన మర్డర్ గురించి ప్రతి ఎన్నికల్లోనూ ప్రతి అవకాశం కొంతమంది తీసుకొచ్చి మాట్లాడుతున్నాం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ రంగగారు మర్డర్ గురించి మాట్లాడి పెట్టిన కుప్పం వెళ్ళాడు, కుప్పంలో ఏం మాట్లాడాలి, ఇంకా కుప్పాన్నే ఇచ్చేసాను, మళ్ళీ వస్తే ఇచ్చేస్తాను, ఇలాంటివి చెప్పాలి అతను. అవి మానేసి ఆ పత్రిక చూడకండి, ఈ పత్రిక చూడకండి, టీవీ చూడకండి, చేతులు మడతట్టండి, మోకాళ్ళ దాకా పెట్టుకోండి, ప్యాంటు చెప్పులు వేసుకోకుండా రండి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, అతను పరిపాలన గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఏమీ అవసరం లేదండి. ఇవే మాటలు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వద్దంటున్నారు, ఏదో సరదాగా నవ్వించడానికి కాసేపు వాతావరణం తేలిక చేయడానికి మాట్లాడిన మాటలను పట్టుకుని, అంటే ఎంత దిగజారిపోయి, అంటే హాస్యాన్ని కూడా ఇప్పుడు చాలా దురదృష్టం ఏంటంటే, నేను జోక్ వేసాను అనుకో, ఇది జోక్ అండి అని చెప్పి నీ చేత మీకు నేను ఆ జోక్ వివరంగా చెప్పానంటే అంతకన్నా దారుణం ఉండదు. నేను జోక్ వేస్తాను, నవ్వాలి మీరు. దాన్ని కూడా వాళ్ళు హాస్యంగా మాట్లాడిన, సరదాగా మాట్లాడిన దాన్ని కూడా వేరే అర్థాలు తీసుకుని, బాలకృష్ణ అంటే భయం చంద్రబాబు గారికి, లేకపోతే భువనేశ్వరి గారు అంటే భయం, ఇలాంటివి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఒక్కటిగా ఉన్నారు, ఒక మాట మీద ఉన్నారు. మీకు మళ్ళీ ఉత్తరాఖండ్లో ఒకళ్ళని
కూర్గులో ఒకళ్ళు లేరు, అందరూ ఒకే చోట ఒకే ఫ్యామిలీ ఒకే కప్పు కింద జీవిస్తున్నారు. భువనేశ్వర్ గారు, చంద్రబాబు గారు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు అలాగే మాట్లాడతారు. అబద్ధాలు ఆడి వాళ్ళకి మనం వినడానికి విసుగు వస్తుందేమో కానీ వాళ్ళకి విసుగు లేదు. నేను చాలా అవినీతిని అంతం చేస్తాను, నీతివంతమైన పాలన చేశాను, నా పాలన బాగుంటేనే నాకు ఓటేయండి, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడాలి? చాలా బాగా చేసినట్టు మాట్లాడాలి. వీళ్ళేమో మద్యం వ్యాపారం, దానివల్ల ఆర్థికంగాను ఇల్లు ఒళ్ళు గొల్ల అయిపోయి ఉన్నాయి జనాలకి. దొంగ మందు అమ్మేస్తున్నారు, నకిలీ మందు, నాణ్యత లేని మందు, అలా ఇసుక అడ్డగోలు దోపిడీ. అది కదా ప్రజల మీద చూపిస్తుంది. అది నిర్మాణ రంగం మీద దెబ్బడిందంటే ఎంతమంది నిరాశ్రయులు అయిపోతారో, ఉపాధి లేకుండా పోతారో. ఇవన్నీ దుర్మార్గం చేసిన తర్వాత వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది, మనం ఇన్ని దుర్మార్గాలు చేసామా అనుకుంటారు అనే లిస్ట్ ఇస్తే. విధ్వంసం అని ఒక పుస్తకం వచ్చింది చూడండి, అందులో ఇతను ది డే బిగినింగ్ నుంచి ఇన్నాళ్ళ వరకు 58 నెలల్లోనూ ఎంత విధ్వంసం చేసాడు అనేటువంటి స్పష్టంగా సినిమా ఉంది. దాన్ని ఒక పేజీ తీసుకుని ఒక వీడియో చేయొచ్చు, 15 నిమిషాలు మాట్లాడవచ్చు అతను చేసిన విధ్వంసం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవాళ చేసిన తప్పు అంతకన్నా పెద్ద తప్పు చేస్తే దీన్ని మర్చిపోతారు సహజంగా. అలాగే జరిగింది ఇప్పుడు, చిన్న గీత ముందు పెద్ద గీత లాగానే. కానీ అవన్నీ ఏదో రోజు క్రోడీకరించి గుర్తుపెట్టుకుంటారు కదా జనం, గుర్తు చేయాలి కదా. ప్రతిపక్షాలు గుర్తు చేస్తే వదిలేస్తారా? వాళ్ళు చెప్తారు అన్నీ. ఇదే కీలకం. నీ పరీక్షల టైము నువ్వు రాసించాడు, నువ్వు బాగా చదువుకుంటే పరీక్షల టైంకి అందంగా మళ్ళీ పునశ్చరణ చేసుకుని పరీక్షలు రాస్తావు. నువ్వు బాగా చదువుకోపోయినా కానీ వాళ్ళు ఎంత డ్రామాలు ఆడి కటింగ్ డ్యాన్స్ దేవుడి ధనాలు ఇట్టి గంగలో మునిగి స్వరూపానంద స్వామి చేత ఏమి చేయించుకున్నా పని జరగదు. వాళ్ళ పని అయిపోయింది. ఈ ఎన్నికల్లో మాత్రం వాళ్ళు ఆశించినట్టుగా ప్రజలు దేనికి ప్రలోభపడరు. కులాన్ని చూడరు, మతాన్ని చూడరు, ప్రాంతాన్ని చూడరు. ఇక్కడ ఎవరిని చూస్తారంటే ఒక పనివాడిని, పనికి మాలినవాడిని. ఇందులో ఇద్దరు ఎవరు కావాలి? పనివాడు కావాలా, పనికి మాలినవాడు కావాలని ఎవరిని ఎంచుకుంటారు మీరు చెప్పండి? నేనైతే పని చేసేవాడిని. అంతే కదా. కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలంటే ఎవరిని ఎంచుకుంటారు మీరు? నిర్మించేవాళ్ళని. డెఫినెట్. అంతే, ఇంకా అదే చూస్తారు. ఇక్కడ పనివాడా, పనికి మాలినవాడా అనేటువంటిది నేను అనేక చోట్ల చెప్పాను. మళ్ళా 2 నిమిషాలు ఇంకో మాట చెప్తాను వినండి. మీ ఇంట్లో మీరు ఒక సామాన్య మధ్యతరగతి గృహస్థు, లేకపోతే బాగా డబ్బు ఉన్నవాడైనా లేదా బాగా లేనివాడు ఎవరైనా కానీ, మీ ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు, బ్రహ్మాండంగా పని చేస్తున్నాడు. మీ ఇంట్లో అతను పని మీరు గంట చెప్తే 3 గంటలు చేస్తున్నాడు. మీ ఇంట్లో చిన్న మొక్కలు పెంచి కూరగాయలు పండించి ఆదాయం కూడా తీసుకొస్తున్నాడు. చాలా మెత్తగా ఉంటున్నాడు, మీరు ఏమన్నా పడి ఉంటున్నాడు. ఎప్పుడన్నా మంచి మాట చెప్తున్నాడు తప్ప మీకు మిమ్మల్ని ఎదురించట్లేదు. అలాంటి సమయంలో ఒక ఆవిడ ఒక కుర్రను తీసుకుని వచ్చింది. అయ్యా మా ఊరికి ఒక ఛాన్స్ ఏమంటే పని చేసుకుంటాడో, మా ఊరు దొంగతనాలు చేసి జైల్లోకి వెళ్ళి వచ్చాడు, వాళ్ళ ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, ఇతన్ని కూడా చంపేస్తానికి చూస్తున్నారు, మీరు ఆ ముఖం చూసి కొంచెం ఛాన్స్ ఏమండి బాబు అంటే, సర్లే పెద్ద ఆవిడ అడుగుతుంది ఇంత బొట్టెట్టుకుంది పైగానే అని చెప్పేసి జాలిపడి, మీదేం అంత తిమితంగా బాగానే ఉంది కదా అయినా సరే ఆడికి ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు. ఇతను బాగా పనిచేసేవాడు, నేను పని చూసుకోరా బాబు అని నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా అతను పంపించేశారు. ఈ కుర్రని పనిలో పెట్టుకున్నారు. వాడు ఏం చేస్తున్నాడో, పొద్దున్న లేకడో, పని చేయట్లేదు, పైగా మీ ఇంట్లో వాచీలు, ఉంగరాలు, డబ్బు, పర్సల్లో డబ్బులు కడుతూ దొబ్బేస్తున్నాడు. ఏంట్రా బాబు అని అడిగితే కొడుతున్నాడు. అప్పుడు ఏం చేస్తారు? మీకు ఎవరు గుర్తుకొస్తారు? ఆ పనివాడు గుర్తుకొస్తాడు కదా, ఎక్కడున్నాడో చూసుకుంటారు కదా, పోయి వెతుక్కుని తెచ్చుకుంటారు కదా. అప్పుడు మీకు ఎవరు కావాలనుకుంటారు? పనివాడా, పనికి మాలినవాడా? ఖచ్చితంగా పనివాడే. సింపుల్, అంతే. ఈ ఎలక్షన్కి ఇదే లైన్. రైట్, ఇది చూస్తున్నాం కదా. పూర్తిగా ఏదైతే 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల్ని, ఏదైతే దుర్మార్గాల్ని ప్రజలు పూర్తిగా గమనించున్నారు. కాబట్టి రేపు ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం కూడా నేర్పుతా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మాటలు మాత్రం కేవలం ఎన్నికల స్టంట్గానే కనిపిస్తుంది తప్పితే అందులో ఎక్కడా కూడా వాస్తవాలు లేవు అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వడ్స్మల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.